ఇందాక నేను నిన్ను చూశాను, ఆ అమ్మాయి నీతో మాట్లాడడం. నేను కూడా చర్చిలో యూత్ లీడర్ని. దేవుడు ఎందుకో నీతో మాట్లాడమని ప్రేరేపించారు, అందుకే నీ దగ్గరికి వచ్చాను. అలాగా అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ రా. చెల్లి, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పక్క. చెల్లి, మన కంటికి కనబడేవన్నీ కూడా స్థిరమైనవి కాదు. ఉదాహరణకు, అడవిలో ఎండమావులను చూసి దుప్పి నీటి మడుగులను పరిగెడుతుంది, కానీ ఎంత దూరం పరిగెత్తినా దానికి ఒక్క చుక్క నీరు దొరకదు. ఎందుకంటే అవి ఎండమావులు కదా. పాపం, చివరికి పరిగెత్తి పరిగెత్తి ప్రాణాలు పోగొట్టుకుంటాయి. అయ్యో. అలాగే ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు ఫ్రెండ్స్ అంటూ మరియు బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఆకర్షితులై ఆశీర్వాదకరమైన జీవితాన్ని, శ్రేష్టమైన శీలాన్ని పోగొట్టుకుంటున్నారు. నీకు ఒక విషయం చెప్పనా? ఆకులలో దాచబడిన పిందె శ్రేష్టమైన ఫలంగా మార్చబడుతుంది. నీకేంట్రా చిన్న, చక్కని మాటలు చెప్పే తల్లిదండ్రులున్నారు. అంతేకాకుండా శ్రేష్టమైన బైబిల్ ఉపదేశం కలిగి ఉన్నావు. వీటిలో దాచబడినప్పుడే మన జీవితం ధన్యకరంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అక్క. గజిబిజిగా ఉన్న నాలో నా కన్ఫ్యూజన్ తొలగించావక్క. చాలా సంతోషంరా చెల్లి. గాడ్ బ్లెస్ యూ రా.